ఈరోజు నేను పల్లికారం చేయబోతున్నానండి. టేస్ట్ బాగుంటుంది. వేడి వేడి అన్న వాళ్ళు తినొచ్చు. పిల్లలు కూడా స్కూళ్ళల్లో హాస్టళ్ళల్లో ఉంటే పంపించవచ్చు. బాగా టేస్ట్ బాగుంటుంది. తయారు చేసే విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ వేడైనాక పల్లీలు వేసుకోవాలి. ఒక కప్పు. 100 గ్రాములు ఉంటాయండి ఈ పల్లీలు. మంట ఎక్కువ పెట్టొద్దండి. చిన్న మంట మీద మంచిగా అట్లా మాడొద్దు, ఇట్లా పచ్చిగా ఉండొద్దు. మంచిగా పండుగ కావాలి. ఇట్లా అంటే పొట్టు ఊడిపోయేటట్టు కావాలి. అట్లా అయ్యేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద కలుపుతూనే ఉండాలండి. ఆగొద్దు. మంచిగా ఫ్రై అయినాక ఆపకుండా కలుపుతూనే ఉండాలి. పల్లీలు మంచిగా ఫ్రై అయినాయండి. ఇట్లా మంచిగా పగులుతున్నాయి చూడండి. పొట్టు రాలిపోతుంది, చిటపటలాడుతుంది. ఇట్లా కలర్ వచ్చినాక ఇక స్టవ్ ఆఫ్ చేసి వేరే దాంట్లో తీసుకొని చల్లార పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోవద్దు ఆయిల్. ఇలా 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా అంతా కరివేపాకు కడిగి మంచిగా ఆరబెట్టుకొని వేసుకోవాలండి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి 1 నిమిషం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే దాంట్లో తీసుకోవాలి. పల్లీలు మంచిగా పొట్టు తీసుకోవాలండి. తేటగా ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలండి. పల్లీలు ఇట్లా పొట్టు తీసుకొని మంచిగా చల్లార పెట్టుకోవాలి. చల్లారిన పల్లీలు మిక్సీ గిన్నెలో పోసుకోవాలన్నీ. అలా 2 స్పూన్ల కారం వేసుకోవాలండి నిండా. 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మనం ఇందాక వేయించుకున్నాం కదండి జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, అవి వేసుకోవాలి చల్లారబెట్టి. ఒక 15 ఎల్లిపాయలు ఇట్లా పొట్టు తీయకుండానే వేసుకోవాలండి. ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకున్నాం కదండి, చిటికడంత పసుపు వేసుకోవాలి. ఒక 5 ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఇట్లా సన్న కట్ చేసి మూత పెట్టుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇట్లా పట్టుకోవాలి మిక్సీ. ఇప్పుడు ఇది వేరే దాంట్లోకి తీసుకోవాలి. పల్లి కారం పొడి రెడీ అయిందండి. టేస్ట్ బాగుంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినడానికైనా, పిల్లలు స్కూళ్ళల్లో ఉంటే హాస్టల్లో పంపించడానికైనా టేస్ట్ బాగుంటుంది. బయటలో పెట్టుకుంటే 20 రోజులు మంచిగా ఉంటుందండి నిల్వ. ఫ్రిడ్జ్లో గట్ట పెట్టుకుంటే 1 నెల దాకా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఎంత టైం పట్టదండి, తొందరగా అవుతుంది.